పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బందరు రాక, నూతన కాలేజీకై కృషి. గోరా 1934లో బందరు హిందూ కాలేజీలో ప్రవేశించారు. డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు మొదలైన వారి కార్యక్షేత్రం అది. భారతదేశంలో ఆంగ్లేయులు తొలిగా కాలునిన్న భూమి అది. ఆంధ్రదేశంలో తొలి కళాశాల నోబుల్ కాలేజీ ప్రారంభించబడిన పట్టణమది. భారతదేశంలో గాంధీజీ ఉద్యమం ఆరంభమగుటకు ముందే జాతీయ విద్యా విధాన, వృత్తి విద్యా శిక్షణ ప్రాధాన్యతను గుర్తించి శ్రీ కోపల్లె హనుమంతరావు గారు దక్షిణాదికంతకు తొలి జాతీయ కళాశాలను స్థాపించిన ప్రదేశమది. గోరా రాకతో నాస్తికత్వం వ్యాపింపచేయుటకు కూడా అది కేంద్రమైంది. గోరా బందరు వచ్చిన 6 నెలలకే వారి మేనత్తయ్యగు జోగమ్మ గారు సుమారు 75 సంవత్సరాల వయసులో గోరా వద్దనే మరణించారు. జోగమ్మ గారు చిన్నతనంలోనే వితంతువు కావడంతో తన తమ్ముడగు వెంకట సుబ్బారావు గారి పిల్లలందరూ ఆమె వద్దనే పెరిగారు. అందులోనూ గోరా అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. గోరా కోయంబత్తూరులో కాపురం పెట్టినప్పుడు ఈమె వారి వద్ద ఉన్నారు. కాకినాడలో కలిసే ఉన్నారు. గోరా బందరు రావడంతో జోగమ్మ గారు కూడా తన మేనల్లుని వద్దకు వచ్చారు. గోరా జోగమ్మ గారిని బెదిరించి లొంగదీసిన సంఘటన ఒకటి ఉంది. జోగమ్మ గారు మొదటి నుంచి పూజా పునస్కారాలు చేస్తూ ఉండేవారు. ఆమెకు కామేశ్వరమ్మ దేవత పూనేదట. ఆ సమయంలో అవి చెయ్యమని ఇవి చెయ్యమని తెగ ఆజ్ఞాపించి అధికారం చెలాయించేవారు. దేవతయందు విపరీతమైన భక్తిగల సుబ్బారావు గారు తన అక్క చెప్పినట్లల్లా చేసేవారు. చిన్నప్పుడు పిల్లలందరూ కూడా ఆమె ఆజ్ఞలను అనుసరించేవారే. అవి కోరంటికపు రోజులు అవడంతో గోరా తల్లి రాజ్యలక్ష్మి గారు ఎంత చేసినా కామేశ్వరమ్మ పూనకం పేరుతో ఆమెను ఇంకా రాచిరంపాన పెట్టేవారు. చిన్నప్పుడు సహించిన నాస్తిక భావాలతో కొలంబో నుంచి తిరిగి వచ్చిన గోరా ఇది సహించలేకపోయారు. గోరాకి పూనకాలలో నమ్మకం పోయింది. పూనకాలంటే మనోద్రేకం, భావోద్రేకం కొంత, నటన కొంత అని ఆయన అభిప్రాయం. కొలంబో నుంచి కాకినాడ తిరిగి వచ్చిన కొత్తలోనే ఒకరోజు మధ్యాహ్నం గోరా కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి మేనత్త జోగమ్మ గారు కామేశ్వరమ్మ పూనకంలో పూజాగృహంలో ఉన్నారు. ఆ పూనకం రూపంలో రాజ్యలక్ష్మి గారిని నిందిస్తున్నారు. గోరా రక్తం ఉడికిపోయింది. కాలి బూట్లు అయినా విప్పకుండా ఒక పేముబెత్తం పుచ్చుకుని గబగబా తలుపులు తెరుచుకుని పూజాగృహంలో ప్రవేశించారు. మళ్ళా ఈ ఇంట్లోకి కామేశ్వరమ్మ పూనకం వచ్చిందంటే తరిమేస్తాను జాగ్రత్త అన్నారు. జోగమ్మ గారు నిశ్చేష్టురాలై కొయ్యబారిపోయారు. కోపంతో ఎర్రగా కందిపోయిన గోరా ముఖం చూసి ఇంట్లోనే ఉన్న తండ్రి సుబ్బారావు గారు కూడా ఏమీ మాట్లాడలేదు. అంతే, ఆనాటి నుంచి మళ్ళీ కామేశ్వరమ్మ అడుగుపెట్టలేదు. ఈ సంఘటన వల్ల జోగమ్మ గారికి చాలా కాలం వరకు గోరా అంటే కోపం ఉండేది. కానీ గోరా నిర్మల హృదయం ఆమెను ఆకర్షించింది. చివరి రోజుల్లో ఆ కోపం అంతా పోయింది. గోరా సరస్వతి గార్లంటే వెర్రి అభిమానం ఏర్పడింది. చివరికి ఆమె గోరా సరస్వతి గార్ల చేతుల్లోనే మరణించారు. ఆఖరి క్షణాల్లో తల గోరా ఒడిలో నుండగా రొమ్మును సరస్వతి గారు కాచుతుండగా ఆమె ప్రాణాలు విడిచారు. జోగమ్మ గారి శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళి దహనం చేయడం మినహా గోరా మరేమీ చేయదలుచుకోలేదు. ప్రొద్దున్న ఆ దారిన వెళుతున్న
శ్రీ చెరుకువాడ వెంకట నరసింహం గారు, కాలేజీ ఉపాధ్యాయులు శ్రీ పుచ్చ శివరామకృష్ణయ్య గారు ఈ వార్త తెలిసి గోరా ఇంటికి వచ్చారు. ఈలోగా విద్యార్థులు కూడా కొంతమంది వచ్చారు. జోగమ్మ గారి శవాన్ని శ్మశానం వరకు వీరే మోసుకుని వెళ్లారు. వీరిలో వేరువేరు కులాల వారున్నారు. సనాతన సాంప్రదాయ వలంబులగు మిత్రులు జోగమ్మ గారి అస్థి సంచయనం చేయమని ఎంత చెప్పినా గోరా వినలేదు. ఏ విధమైన కర్మకాండ గోరా జరపకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నాస్తికత్వం గురించి ఎంత చెప్పినా మామూలు కర్మకాండలు యథాప్రకారం జరపగలరని అందరూ ఆశించారు. కానీ గోరా ప్రవర్తన వారు అనుకున్న దానికి భిన్నంగా ఉంది. ఇది బందరు పట్టణంలో చర్చనీయాంశమై అందరి దృష్టిని ఆకర్షించింది. బందర్లో బోటనీ డిగ్రీ తరగతులు లేకపోవడం వల్ల గోరాకి చాలా తీరిక ఉండేది. అందుచేత నాస్తికత్వం గురించి వాదనకు ప్రతివాదనకు విరివిగా వివిధ విషయాలను చదవసాగారు. నాస్తికత్వం ప్రచారం కొరకు తొలి సభ 1935లో విశాఖపట్నం హిందూ పఠన మందిరంలో ఏర్పాటు చేయబడింది. సభ 2 రోజులు జరిగింది. తొలి దినం 2 గంటలకు పైగా మాట్లాడి గోరా దైవం మానవకల్పితమైన భావమని, అది మానవుని పరాధీన ప్రవృత్తికి సూచన అని, దైవభావంతో ప్రమేయం లేకుండా నీతిని సాంఘిక నియమంగా నిలుపవచ్చునని ప్రతిపాదించారు. 2వ రోజు ప్రతిపాదించబడిన విషయంపై సభికుల ప్రశ్నలకు గోరా సమాధానాలు ఇచ్చారు. అన్నిటికీ జవాబు చెప్పారు. కానీ ఐరోపియ తత్వశాస్త్రంలో ఒకానొక ప్రత్యేక విషయమై అడిగిన ప్రశ్నకు గోరా ఆ విషయమై నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి, ఇద్దరం కలిసి ఆలోచిద్దామన్నారు. అయితే ఆ ప్రత్యేక విషయమై తనకు వివరాలు తెలియవని ప్రశ్నకర్త అన్నారు. తనకు తెలియని విషయం తెలియదని గోరా ధారాళంగా అంగీకరించడం సభికులందరూ హర్షించారు. నాస్తికత్వం గురించి సభికులు సీరియస్గా ఆలోచించేటట్లు చేయడంలో సౌజన్యం మూర్తీభవించిన గోరా ప్రవర్తన కూడా తోడ్పడింది. నాస్తికత్వంపై కాకినాడలో గోరా భావాలు విన్న మిత్రులు ఈ ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నం యూనివర్సిటీ గల విద్యా కేంద్రం కనుక మేధావులు విషయాన్ని చర్చించుట ద్వారా గోరాకి మరింత బలం చేకూరగలదని సమావేశకర్తల ఉద్దేశం. ఈ ఉద్దేశం పూర్తిగా నెరవేరింది. నాస్తికోద్యమ చరిత్రలో విశాఖపట్నంలో గోరా చేసిన తొలి నాస్తికోపన్యాసం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.